అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయ ప్రజలకి, ప్రతి ఒక్కళ్ళకి అంబటి రాంబాబు గారు వైఎస్ఆర్సీ పార్టీ ఓడిపోయిన ఎమ్మెల్యే, ప్రతిపక్ష పార్టీ. మరి గతంలో అమరావతి పడక వేయించారా లేదా ఒక్కసారి చెప్పండి. మరి రైతులు 1500 రోజులు పైగా దీక్ష చేశారా లేదా, వాళ్ళని అవమానించారా లేదా, ఎన్ని ఇబ్బందులు పెట్టారు, ఎన్ని అవస్థలు పెట్టారు ఒక్కసారి చెప్పండి. అదే బాపట్ల మాజీ ఎంపీ రైతులను ఒక ఆట ఆడుకున్నారు. పాపం ఎన్ని అవస్థలు పెట్టారు, ఎన్ని ఇబ్బందులు పెట్టారు చూడండి, ఒక్కసారి చెప్పండి. మరి ఆ రోజులు వాళ్ళు మర్చిపోగలరా? ఎన్ని కష్టాలు పెట్టారు, ఎన్ని ఇబ్బందులు పెట్టారు, అమరావతి రైతులు పడ్డ కష్టాలు ఏమిటి? మరి ఈరోజు ఏ ముఖం పెట్టుకొని వెళ్ళారు, ఎలా వెళ్తున్నారు? వాళ్ళు కనీసం 1500 రోజులు పాదయాత్ర చేశారు. కూడు లేక, గుడ్డ లేక, ఇల్లు లేక, ఎండ వాన అని అనుకోకుండా 1500 రోజులు దీక్ష చేశారు. అప్పుడు ఎక్కడికి పోయారు, ఏ రకంగా పోయారు, అప్పుడు ఎక్కడున్నారు? ఒకసారి ఆలోచించి మాట్లాడండి. ఇప్పుడు మరి ఏ సమస్యలు ఉన్నాయని ఆ రైతుల దగ్గరికి వెళ్తున్నారు, ఎలా వెళ్తున్నారు? అప్పుడు ఆ సమస్యలు అడగాల్సింది కదా, అప్పుడు ఎక్కడికి పోయారు? అసలు వచ్చిన సమస్యల్లా మీరు ఈ వైఎస్ఆర్సీ పార్టీ వాళ్ళేను. మీ నుంచి ఎంతో ఇబ్బందులు, ఎన్నో అవస్థలు పడుతున్నారు, ఎంతో తలనొప్పి వచ్చింది వాళ్ళకి. మీ నుంచే కదా, ఎవరికి ఏం లేదు కదా. ఒక్కసారి ఆలోచించండి. ఇలా మాట్లాడటం మంచిది కాదు. వాళ్ళు ఎన్నో అవస్థలు పడ్డారు, ఎన్నో దీక్షలు చేశారు, ఎన్నో పాదయాత్రలు, 1500 రోజులు పాదయాత్ర కూడా చేశారు. ఈ సమస్యలు ఏం సమస్య ఉంది అని మీరు వెళ్ళారు, ఒక్కసారి చెప్పండి. మీరు ఏం సమస్యలు నెరవేర్చారు మీ నియోజకవర్గాల్లో, ఒక్కసారి చెప్పండి. అసలు సమస్యల్లా మీ వైఎస్ఆర్సీ పార్టీ వాళ్ళను రాష్ట్రంలో కానీ, ఒక రాజధాని రైతులు కానీ, ప్రతి ఒక్కరికి సమస్య మీరే పెద్ద సమస్య. ఎవరు ఏం సమస్య ఏం లేదు. మరి 3 రాజధానులు అన్నారు. ఏ ఒక్క రాజధాని కూడా, ఏ ఒక్క చోట కూడా ఇటుకలు పేర్చిన వాళ్ళు కాదు, కట్టిన వాళ్ళు కాదు. ఇలా ఇబ్బందులు పెడుతూ ఒక రాజధానికి అడ్డు తగులుతున్నారంటే మీరేను. ఒకసారి ఆలోచించండి. వాళ్ళు ఈ కూటమి ప్రభుత్వం ఏమిటంటే, వాళ్ళు చేసిన పనులన్నీ తెలియజేయటానికి, తెలియపరచడానికి బహిరంగ సభలు పెట్టుకొని మాట్లాడుతుంటే, మీరు ఈ విధంగా వాళ్ళకేదో సమస్యలు ఉన్నట్టుగా, ఆ సమస్యలు మీరు నెరవేరుస్తున్నట్టుగా, వాళ్ళ సమస్యలు కనుక్కోవడానికి, వాళ్ళని ఇబ్బందులు పెట్టడానికి మీరు పోతున్నారు. అంతేగాని వాళ్ళకి ఎటువంటి సమస్య ఏం లేదు. మీరే పెద్ద సమస్య. ఫలాని పథకాలు నెరవేర్చాం, ఫలాని ఉన్నవి, ఇంకా అవి కూడా నెరవేరుస్తామని వాళ్ళు తెలియజేసుకోవడానికి జనాల్లో తిరుగుతున్నారు. కానీ మీరు పెద్ద సమస్య పెట్టుకుని వాళ్ళకేదో సమస్య నెరవేర్చడానికి పోయినట్టు మీరు వాళ్ళని ఇబ్బందులు పెట్టడానికి పోతున్నారు. అంతేగాని మీరే పెద్ద సమస్య అనుకోవాల్సిందిగా, మీరే పెద్ద తలనొప్పి అనుకోవాల్సింది కోర్చు. ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు. అటువంటి పనులు, పిచ్చి పనులు, పిచ్చేవాళ్ళు ఎవరు చేయబాకండి. పేరు నాని గారు, అంబటి రాంబాబు గారు అని తెలియజేస్తూ ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.